హాయ్ అండి. ఇది మా విమల్ వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇంటి కిచెన్ అన్నమాట. అయితే సాధారణంగా చాలా ఇది అపార్ట్మెంట్ అండి. చాలా అపార్ట్మెంట్స్‌లో ఉన్నట్టే. కానీ చక్కగా స్పేషియస్‌గా వచ్చింది. అండ్ ఇంటీరియర్స్ వాళ్ళు కూడా మేము అపాయింట్ చేసుకున్న ఇంటీరియర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు సాటిస్ఫైడ్‌గా చేసిచ్చారనమాట వర్క్. చాలా నీట్ ఫినిష్‌తో చక్కగా చేశారు. అయితే ఇక్కడ నేను మీకు చూపించబోయేది ఏంటిదంటే ఆహ్, మనం ఉన్న స్పేస్‌ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా! ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యామిలీ అనుకోండి. ఇంత కిచెన్ సరిపోతుంది. ఒకరో ఇద్దరో ఉంటారు అంతే కదా! మీకు తెలుసు కదా! మా ఇంట్లో మేము పండగలకి, పబ్బాలకి మేమందరం గ్యాదర్ అవుతాం. కిచెన్‌లోనేంటో నేను, రవళి, వైషు ఉంటే అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ అన్నమాట. సో, ఒక చిన్న ఐడియా మా ఇంటీరియర్స్ అతనే ఇచ్చాడు. చాలా చిన్నది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేంటంటే అడ్జస్టబుల్‌గా ఒక ఎక్స్‌టెన్షన్ అన్నమాట. అది మీకు ఒక మార్నింగ్ అభిరామ్ స్కూల్‌కి తయారయ్యేటప్పుడు ఇక్కడ ఒక 2 సీట్స్ వేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ అభిరామ్, విమల్ కూడా చేయొచ్చు. లేదంటే వెజిటబుల్ కటింగ్ ఒక్కోసారి మనం పూరీలు అవి చేస్తుంటే, ఒకరు ఫ్రై చేస్తుంటే పక్కన ఇంకొకరం చేస్తుంటాం కదా! దానికి కూడా బావుంటుంది. ఇలా ప్రాక్టికల్‌గా ఎక్స్‌టెన్షన్ లాగా ఈ ప్లాట్‌ఫార్మ్‌కి ఎక్స్‌టెన్షన్ లాగా ఉంటుందని మేమొకటి చేయించాము. అది మీకు ఈరోజు చూపించబోతున్నాను. చూడండి. ఆ! ఇదేనండి. ఇదసలు ఇక్కడ ఉన్నట్టు గూడా ఎవరికీ తెలీదు. దీనివల్ల ఏ డిస్టర్బెన్స్ లేదు. అన్‌లెస్ మనం దీన్ని ఓపెన్ చేస్తే తప్ప. నేను మీకిది ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మా అబ్బాయిని అడిగి దీన్ని ఏంటి అని చూసుకున్న. సింపుల్ అండి. ఇలా కొత్తది కదా! కొంచెం స్టిఫ్‌నెస్ ఉంది. ఇలా ఇది లాక్ అయిపోతుంది. ఇదొక ఎక్స్‌టెన్షన్ కదా! ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా తినొచ్చు. లేదు పూరీలు నేను చెప్పినట్టు వెజిటబుల్స్ కటింగు, పూరీలో అది చేసినా కూడా ఇక్కడ ఒకటి చేసినా అక్కడ ఫ్రై చేయొచ్చు. మల్టీపర్పస్ లేదు కూర్చొని వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఇది బావుంది కదా! ఈ ఐడియా. అండ్ ఏంటంటే మనకు అవసరం లేనప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి పెట్టేస్తే ఇంక దానివల్ల మనకి ఏ ఇన్‌కన్వీనియన్స్ ఉండదనమాట. ఈ ఐడియా అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఆహ్, మీలో కూడా కొందరికి ఆల్రెడీ తెలిసుండొచ్చు. ఇంకెవరికైనా ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. బావుంది గదా! అయితే ఇది ఓన్లీ వుడెన్ ప్లాంక్ మరి ఇది బరువు ఆపుతుందా లేదా అని మేము అడిగితే వాళ్ళేంటో ఆ వర్క్ చేసిన వాళ్ళు, ఆ అబ్బాయి దీనిపైన ఎక్కి కూర్చొని ఇది 70 కేజీస్ బరువైనా ఇది ఆపుతుందండి. మీకు ఏ భయం లేదు. ఇంక 70 కేజీస్ బరువు దీనిపైన ఏం పెడతామండి మనం? మహా అయితే మా అబ్బిగాడు దీనిపైన ఎక్కి ఆడుకుంటాడు. అంతే తప్ప ఇంకేం ఉండదు కదా! నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు యూజ్ అయిన తర్వాత కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ 2 ఇవున్నాయి. ఆ! చాలా సింపుల్ అండి. యూజ్ అయిన తర్వాత కూడా ఇలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. అంతే. ఇంక మనకు దీనివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ, మనకు స్పేస్ కానీ ఏ వేస్ట్ అవ్వడం ఏది ఉండదు. అలా అన్నమాట. ఇది మా పూజా మందిరము. ఎందుకంటే ఆ రోజు పూజ జరిగిన రోజు ఇలా పెట్టుకున్నాము. తర్వాత రవళి తనకు నచ్చినట్టుగా సర్దుకుంటుంది. మొన్నే అయిందండి గృహప్రవేశం. అయితే దీనికేంటంటే ఇలా ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఇది ఎక్స్‌టెన్షన్‌లా ఇచ్చారు. అంటే ఇది చాలా స్ట్రాంగ్‌గా కదలకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ పూజ షెల్ఫ్‌లో గాకుండా ఏవన్నా ప్రసాదాలు, నైవేద్యాలు ఇంకేదైనా పెట్టుకోవాలంటే ఇది స్టడీగా ఉండడానికి. ప్లస్ స్టోరేజ్‌కి ఎలాగో ఈ డ్రా వచ్చింది. బావుంది కదా! కొన్ని ఐడియాస్ వాళ్ళు ప్రొఫెషనల్స్ అవుతేనే మనకు చక్కగా ఇస్తారండి. అంటే చిన్న స్పేస్‌లో మనకు కావాల్సిన విధంగా చక్కగా ప్లేస్‌ని ఉపయోగించుకొని కన్వీనియంట్‌గా చేసుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ కదా! కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌ని కొద్దిగా ఎక్స్‌టెండ్ చేసుకొని ప్రాక్టికల్‌గా వాడుకోవడానికి ఇదొక ఐడియా అయితే, పూజా మందిరంని ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి ఇదొక ఐడియా. పూజా మందిరం ఇలా వచ్చినందుకు తక్కువ స్పేస్‌లో మనం ఎక్కువ ప్లేస్ క్రియేట్ చేయడం అన్నమాట. కిచెన్ పక్కన మా విమల్ వాళ్ళ అపార్ట్మెంట్‌లో కిచెన్ పక్కనే యుటిలిటీ బాల్కనీ వచ్చింది. యుటిలిటీ స్పేస్. అది కాకుండా
సెకండ్ బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్ నుంచి ఇంకొక ఎక్స్టెన్షన్ బాల్కనీ అన్నమాట ఇది. అయితే ఈ బాల్కనీని మా పిల్లలు ఎలా డిజైన్ చేసుకున్నారో చూపిద్దామని. ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చిందండి. యూజువలీ వాషింగ్ మెషిన్ పైన స్పేస్ ఏం పెట్టడానికి ఉండదు కదా. కాకపోతే ఏంటంటే మా విమల్ వాళ్ళు ఏం చేశారు, దీనిపైన ఒక గ్రానైట్ ప్లాట్ఫామ్ కట్టించారు. ఇదిగోండి, ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. దీనిపైన ఇలా వాష్ బేసిన్ బాగుంది కదా. ఎందుకనంటే బాత్రూమ్స్లో వాష్ బేసిన్స్ ఉన్నాయి, ప్లస్ వంటింటికి వాష్ ఏరియా సెపరేట్గా ఉన్నా ఇది ఒక కన్వీనియన్స్ అన్నమాట. ప్లస్ ఈ ప్లేస్ని ఆప్టిమైజ్ చేయడం, ఇదేంటంటే ఇది మాకు వచ్చిన ఐడియా. ఈ వాషింగ్ మెషిన్ పైన స్పేస్ని వాడుకోవాలి అనుకున్నాం కాబట్టి ఇలా ఒక గ్రానైట్ ఒక పెద్ద పీస్ తెప్పించి దాన్ని అలా పెట్టించాము. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్కి ఇలాంటి వాష్ బేసిన్ అయితేనే బాగుంటుంది కదా అని ఇంకా మా పిల్లలు రవళి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వచ్చింది. మార్బుల్ డిజైన్గా చాలా చక్కగా, చాలా బాగుంది చూడండి. నాకైతే ఈ ఐడియా చాలా నచ్చింది. నాకు పిల్లలు పెట్టే వరకు తెలీదు, సర్ప్రైజ్గా చూపించారన్నమాట. ఎంత బాగుంది కదండి, మనకి ఎంత ప్రాక్టికల్గా, ఎంత యూస్ఫుల్గా కదా. అండ్ కన్వీనియంట్గా ఏంటంటే ఇక్కడే క్లాత్ డ్రైయింగ్కి కూడా ఇక్కడే పెట్టించేశారు. మనము ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో మన లివింగ్ స్పేసెస్ని మనకు తగ్గట్టు కన్వీనియంట్గా చేసుకోగలగడం మంచిది కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా మన వ్యూవర్స్లో ఒక్కరికైనా ఈ ఐడియా నచ్చి వాళ్ళకి హెల్ప్ అయింది అనుకోండి, నాకు చాలా సంతోషం. ఇదండి ఈ వీడియో నేను చూపించడానికి వెనుక నా ఉద్దేశం ఏంటంటే మనకున్న స్పేసెస్ని చక్కగా ఆప్టిమైజ్ చేసుకొని, ఎందుకనంటే అండ్ ముఖ్యంగా మనకు ఆడవాళ్ళకి మనం వాడే స్పేసెస్ ఇవే, కిచెన్, వాష్ ఏరియా, వాషింగ్ మెషిన్, ఇవన్నీ మన స్పేసెస్ కదా. సో మనకు తగినట్టు, మనకు కన్వీనియంట్గా ఉన్నట్టు చక్కగా డిజైన్ చేసుకోవడం చాలా ముఖ్యం, చాలా అవసరం ఈ రోజుల్లో. సో అందుకని అనమాట, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.